హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది ఆరాధన ఆనందించారండి దేవుని ఆరాధనని? ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆనందం ఉంటది. హల్లెలూయా! సరే వాక్యం చూద్దాం. రోమపత్రిక 14 అధ్యాయం. రోమపత్రిక 14 అధ్యాయం 17 వచనం. చదువుతాను వినండి. దేవుని రాజ్యము భోజనమును, పానమును కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా! దేవుని రాజ్యము భోజనమును, పానమును కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటండి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల యందలి ఆనందం. మరి ఈ వచనం మొదలయ్యే ముందు దేవుని రాజ్యము భోజనమును, పానమును కాదు గాని అని ఎందుకంటే రాయించారు. చాలామందికి దేవుని రాజ్యం అంటే భోజనము, పానము అంతే కదా అని అనుకుంటారు. అందుకని దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల అందలి ఆనందమై ఉన్నది. అంటే భోజనం కోసం తెలుసుకుంటే భోజనం చాలా ప్రమాదకరమైంది. హల్లెలూయా! ఎందుకంటే భోజనం వల్ల చాలా గొడవలవుతాయి. భోజనం వల్ల చాలా కుటుంబాలు కూడా విడిపోతాయి. ఎందుకంటే అది ఉదాహరణ తీసుకుంటే ఇద్దరు భార్యాభర్తల్ని మనం చూసుకుంటే ఎక్కువ వంట విషయంలోని, భోజనం విషయంలోని గొడవలవుతాయి. అంటే విడిపోవాలని కాదు. అంటే భోజనం దగ్గర గొడవలవుతాయి. ఇప్పుడు భర్త ఆఫీస్ నుంచి వస్తారు. వచ్చిన తర్వాత చాలా కష్టపడొచ్చి ఇంటికొచ్చిన వెంటనే "ఏమోయ్! ఏం వండావంటే" మీరు తెచ్చిందే వండిందంటదావిడ. అతను ఏం తెచ్చాడో మర్చిపోతాడు. సరేలే తిన్న తర్వాత ఇదేంటి ఇలాగుందని అనలేడు. ఎందుకంటే, అంటే ఇంకేదో పెద్ద గొడవ అయిపోద్ది. లేదు మీరు తెచ్చిందే వండిందంటది. చివరికేటంటే ఆవిడకి నచ్చిన కూర వండుకుంటారు. ఇంకా గట్టిగా అడిగాడనుకో వంటగదిలో ఉన్న సామాన్లన్నీ మీదకొచ్చేస్తాయి. అందుకు భోజనమును, పానమును కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. మరి దేవుని రాజ్యంలో మనకి రాజ్యం అంటే యుద్ధాలు, ఇంకొక దేశం మీదకెళ్ళి ఇంకో దేశాన్ని దోచుకోవడం అయ్యే చూస్తాం. అంటే రాజు అంటే యుద్ధాలు చేస్తాడు. అంటే ఒక రాజుని ఇంకో రాజు మీదకెళ్ళి యుద్ధం చేసి, ఆ రాజుని చంపేసి, ఆ రాజ్యాన్నంతటిని ఆక్రమించుకోలే. అయి మనకు తెలుసు. మనం సినిమాలో కూడా చూస్తుంటాం. ఎంతమంది చూసారండి సినిమాలు? అందరం చూసినోళ్ళమే. సినిమాలోని యుద్ధాలు చూస్తాం. మనకు తెలిసిన రాజు ఆ యుద్ధాలవి మనకు తెలిసినంత వరకు అంతే. కానీ అసలు రాజంటే ఎవరనేది దేవుని రాజ్యంలో అసల రాజంటే ఎవరంటే యేసుప్రభువే. ఆయన్ని చూస్తే అసలు రాజంటే ఇలా ఉంటాడా అనేది మన నిజ జీవితంలో తెలుసుకోగలం. హల్లెలూయా! మరి దేవుని రాజ్యంలో ఏముంటదంటే స్వస్థత, మరణం మీద అధికారం ఉంటది. ఎందుకంటే మానవులకి మరణం అంటే చాలా భయం. మరణం అంచులకెళ్తున్నామంటే ఇంకా గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకుంటది. ముందు బ్రతికిన కాలం అంతా బావుంటది గానీ, మరణ ఛాయలకెళ్ళినప్పుడు ఇంకేం కనపడదు. ఎవరు చెప్పినా ఏం వినపడదు. అలాంటి మరణం మీద మనకి అధికారాన్నిచ్చాడు. హల్లెలూయా! స్వస్థపరిచే వరాలు కూడా మనకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలో స్వస్థత, మరణం మీద అధికారం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. మరి దేవుని రాజ్యంలో నీతి అంటే ఏమిటి? సమాధానం అంటే ఏంటి? పరిశుద్ధాత్మల యందుల ఆనందం అంటే ఏంటో చూద్దాం. నీతి అంటే దేవుని ఎదుట ఏ భయము లేకుండా ధైర్యంగా నిలబడే స్థానం. అది కేవలం యేసు ప్రభు వలన మాత్రమే ఆ స్థానాన్ని మనకి ఇవ్వబడింది. హల్లెలూయా! ఇంత గొప్ప స్థానం యేసు ప్రభువే మనకిచ్చాడు. ఈరోజు దేవుని ఎదుట అంత ధైర్యంగా నిలబడుతున్నామంటే అది యేసు ప్రభు వలన మనకొచ్చిన కృప వల్ల జరిగింది. ఎందుకంటే దేవుని ఎదుట ఏ మానవుడు నిలబడలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడంటే ఆ రోజుల్లో పాత నిబంధనలో దేవుని దగ్గరికి ఏ మానవుడు వెళ్ళలేని స్థితి. ఒక యాజకుడు మాత్రమే వెళ్ళాలి ఆవరణంలోకి. ఒక పాప పరిహారాలు చేయాలంటే యాజకుడు మాత్రమే చేయాలి.
గొర్రెపిల్లని అర్పించి, ఆ గొర్రెపిల్ల బలియాగం జరిపి, ఆ విధంగా పాత నిబంధనలో దేవుని దగ్గరికెళ్ళాలంటే దేవుడు పెట్టిన విధానం అది. దేవుడి దగ్గరికి ఏ మానవుడు ఎళ్ళలేడు. ఎందుకంటే ఆదాము అతిక్రమించడం వల్ల మానవాళంతటికి ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. ఆ పాపం రావడం వల్ల మనిషి నచ్చినా, నచ్చకపోయినా పాపమే చేస్తాడు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక బాబు కుంటివాడిగా పుడితే ఎలా నడుస్తాడండి? తిన్నగా నడుస్తాడా? కుంటోడిగా నడుస్తాడా? కుంటివాడిగానే నడుస్తాడు. ఎందుకంటే మనకు తెలుసు. ఒక మనిషి కుంటివాడిగా పుడితే జీవితాంతం కుంటివాడిగానే నడుస్తాడు. అదే సడెన్‌గా తిన్నగా నడిస్తే ఆశ్చర్యం. అలాగే మానవుల్లోకి ఎప్పుడైతే ఆదాం వల్ల పాపం ప్రవేశించిందో, మానవుడు జీవితాంతం పాపం చేస్తూనే ఉంటాడు. అవునన్నా, కాదన్నా. తనకిష్టం లేకపోయినా అందులోనే ఉంటాడు. నేను చెయ్యను, నేను పరిశుద్ధిని అనడానికి లేదు. ఎందుకంటే అది స్వభావం వస్తుంటది. ఎప్పుడైతే వారసత్వ పాపం వల్ల మానవుడు పాపం చేసుకుంటూ ఎళ్ళిపోతాడో, ఇంకా దేవుని రాజ్యంలోకి, దేవుని సన్నిధికి ఎప్పటికీ వెళ్ళలేడు. ఆ స్వర్గాన్ని, ఆ పరలోకానికి కేవలం యేసుప్రభు ద్వారానే వెళ్ళగలడు. అందుకు ఆ నీతి అనే స్థానాన్ని యేసుప్రభు ద్వారా మనం పొందుకున్నాం ఈరోజు. దేవుని ఎదుట ఎంత ధైర్యంగా మనం నిలబడి ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం, దేవుడికి మనం ఎంతో దగ్గరగా ఎళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన మనలోనే ఉన్నాడు. హల్లెలూయా! ఆయన రాజ్యం, దేవుని రాజ్యం మనలోనే ఉంది. ఇంత గొప్ప కృపను మనం యేసుప్రభు ద్వారానే పొందుకున్నాం. మరి సమాధానం అయితే, సమాధానం యేసుప్రభు చేసిన శిలువ కార్యంలో ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం, శిలువ కార్యం నుంచి మనం ఏం పొందుకున్నాం అనేది మనం తెలుసుకుంటున్న కొలది మనం సమాధానంలో వర్ధిల్లుతాం. ఆనందం యేసుప్రభుని బట్టే. సమాధానం, ఆనందం ఈ 2 విషయాల్లోనే మనం ఎప్పుడు ఈ జీవితాంతం యేసుప్రభుని తెలుసుకుంటూ సమాధానం, ఆనందం అనుభవిస్తాం. నీతి అనేది యేసుప్రభు ద్వారా మనం పొందుకున్న గొప్ప కృప. అంటే నీతి అనేది వరం. హల్లెలూయా! నీతి అనేది వరం. సమాధానం, ఆనందం అనేది ప్రతిదినము మనం యేసుప్రభుని చూస్తూ నేర్చుకునే విషయాలు. సమాధానం యేసుప్రభు దగ్గర నుంచే పొందుకుంటాం. ఆనందం యేసుప్రభు దగ్గర నుంచే పొందుకుంటాం. మరి దేవుని రాజ్యం ఎలా ఉంటది? దేవుని రాజ్యం యేసుప్రభు చెప్పారు. దేవుని రాజ్యం ఎలాగుంటదసలు? స్వస్థత, మరణం మీద అధికారం అనేది యేసుప్రభు శిష్యులు కూడా చూసారు. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 16 అధ్యాయం. మార్కు సువార్త 16 అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. చూసారా? దేవుని రాజ్యంలో మరణం మీద అధికారం, స్వస్థత ఇక్కడ వాక్యంలోనే మనకు కనబడుతుంది. ఈ వాక్యంలో చూస్తే పాములను ఎత్తిపట్టుకొందురు. ఎంతమందికి పామంటే భయమండి? పాము అంటారా? బొద్దింక చూస్తేనే పారిపోతాం. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారులెండి. బొద్దింక చూస్తేనే పారిపోతారు. అలాంటిది పాముని ఎత్తి పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది చూడడానికే మనకి ఇష్టపడం. మనకు అసహ్యమేస్తది. పాముని అలాంటిది దేవుని రాజ్యంలో ఎత్తి పట్టుకుంటాం. మరణకరమైనది ఏది తాగినను మనకు హాని చేయదు. యేసుప్రభు శిష్యులు అనేక మంది చూసారు. ఒక సందర్భంలో పౌలుని పాము కరిచినప్పుడు, అతను కొన్ని క్షణాల్లో చనిపోతాడని అందరూ చూసినప్పుడు, పౌలుకి ఏమాత్రం ఏ హాని జరగలేదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనం ఆయన రాజ్యంలో ఎళ్తున్నప్పుడు ఎటువంటి ఆపద మనకు కలుగదు. ప్రతి మరణం మీద ఆయన మనకి అధికారాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప జీవితాన్ని మనం ఈరోజు కలిగి ఉన్నాం. హల్లెలూయా! అందుకే యేసు ప్రభువుని మనం ఎంత దగ్గరగా ఎళ్తుంటాం, ఇంకా అనేక విషయాలు ఆయన మనకు నేర్పిస్తాడు. యేసు ప్రభు రాజు అంటే యేసు ప్రభు రాజు అని ఒక సందర్భంలో ఆయన మనకి కనబడతాడు చూద్దాం. ఏ స్థితిలో కనబడతారో చూద్దాం. మత్తయి సువార్త 27 అధ్యాయం. 27 అధ్యాయం 11 వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. హల్లెలూయా!
ఇక్కడ ఈ సందర్భంలో యేసుప్రభు ఉన్న పరిస్థితి మనందరికి తెలుసు. ఆయన సిలువ ఎక్కకముందు పిలాతు దగ్గరికెళ్ళినప్పుడు, "యూదుల రాజు నీవేనా?" అన్నప్పుడు యేసుప్రభు అంటారు, "నీవన్నట్టే" అంటారు. అంటే ఆ రోజుల్లోని యూదులు, యూదుల రాజుగా వస్తాడు, వస్తాడు, మెస్సీయ వస్తాడని వెయిట్ చేశారు. చాలా చాలా సంవత్సరాలు చూసారు. ఆ యూదుల రాజు, ఆ మెస్సీయ వచ్చేసాడు వాళ్ళ మధ్యలో. కానీ యూదులే నమ్మలేదు ఆయన్ని. యూదులే ఆయన్ని హేళన చేశారు, "నువ్వు యూదుల రాజువా" అని. యూదుల రాజు ఆయనే. కానీ గ్రహించలేని స్థితి. ఆయన కళ్ళ ముందున్నప్పటికీ యూదులే ఆయన్ని, దేవుని ప్రజలే ఆయన్ని, ఈయనే మా దేవుడు, ఈయనే మా మెస్సయ్య అని కళ్ళ ముందు పెట్టుకొని కూడా చూడలేని దుస్థితి. చివరికి ఆయన్నే సిలువకు అప్పగించేశారు. అంటే దేవుడు చాలా సందర్భం మన కళ్ళెదురుగానే ఉంటాడాయన. మన కళ్ళెదురుగా రోజు వాక్య రూపంలో ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు ఆయన కళ్ళెదురుగే పెట్టుకొని మన పరిస్థితుల్ని, మన ఇబ్బందుల్ని, మనకున్న అనేక పరిస్థితుల్ని మనం ఫోకస్ చేసి అంటే చూస్తూ దేవుడిని మర్చిపోతాం. అంటే దేవుడిని చూడం. ఎప్పుడైతే యూదులు యేసుప్రభుని తిరస్కరించారో, అన్యులకి గొప్ప దేవుని కృపొచ్చింది. హల్లెలూయా! ఇంత గొప్ప దేవుని కృప వల్ల ఈరోజు దేవుడి సన్నిధిలో మనం నిలబడగలిగాం. అందుకే యేసుప్రభుని గురించి మనం ప్రతిదినం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రాజుని మనం ఎంతగా తెలుసుకుంటామో, మనం ఈ జీవితంలో అంత అభివృద్ధి చెందుతాం, వర్ధిల్లుతాం. ఎందుకంటే దేవుడిని ఎందుకు తెలుసుకోవాలి? అంటే దేవుడిని ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన పుట్టించాడు. ఒక మనిషిని మనం చూసి మనం నిర్ణయం చేస్తాం, ఈ మనిషి ఎందుకు పనికిరాడని. కానీ దేవుడు ఏ మనిషిని పనికి రాకుండా భూమి మీద సృష్టించడు. హల్లెలూయా! ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వారే. మరి ఆ ప్రత్యేకత ఎప్పుడొస్తదంటే యేసుప్రభుని ఎంతగా చూస్తామో ఆ ప్రత్యేకత అనేది ఒక దినం బయటకొస్తది. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎంతగా చూస్తూ ఉంటాం, యేసుప్రభుని అనేక విషయాలు మన జీవితంలో తెలుసుకోవచ్చు. సరే, యేసుప్రభు ఆయన జీవితంలో ఏం విషయాలు చెప్పారో అనేక ఈరోజు నేర్చుకుందాం. మత్తయి సువార్త తీయండమ్మ. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, "మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని, దేవుని నోట నుండి వచ్చే ప్రతి ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నది." హల్లెలూయా! మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఈ సందర్భం మనందరికి తెలుసు. యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అపవాది సాతాను దగ్గరికొస్తాడు. వచ్చి ఆయన్ని శోధిస్తుంటాడు. "నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెగా చేసుకోమని" ఆయనతో మాట్లాడుతుంటాడు. అప్పుడు యేసుప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, అటువంటి శోధనొచ్చినప్పుడు యేసుప్రభు ఏదైతే తన జీవితంలో మనకు నేర్పిస్తున్నారో అది తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్తున్నారు, "మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని, దేవుడి నోట నుండొచ్చు ప్రతి మాట వల్లను జీవించును." అంటే ఇక్కడ ఆయన ఏం నేర్పిస్తున్నారంటే మనకి, యేసుప్రభు ఆయన జీవితంలో ఎలాగైతే ఆయన వెళ్తున్నప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు ఎలాగా మనం ఆయన్ని చూస్తూ నేర్చుకున్నట్టే ప్రాముఖ్యమైన విషయం ఇదే ఇక్కడే. ఎందుకంటే ఆయనకి శోధనొచ్చినప్పుడు ఎలాగా అపవాదిని ఆయన మాట్లాడి వెళ్ళగొట్టారు. అంటే ఇక్కడ ఆయన జీవితం మన ఎప్పుడైతే కనబడుతుంటదో, ఆయన వెలుగు మనకొచ్చినప్పుడు మనం ప్రకాశిస్తుంటాం. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు ఆయన జీవితం అంటే ఆయన స్వరూపంలోకి, కుమారుడి స్వరూపిలోకి మారాలని దేవుడు ఎంతో ఇష్టపడుతుంటాడు. కుమారుడి స్వరూపిలోకి మరి ఎలా మారాలంటే, యేసుప్రభుని ఎంతగా చూస్తుంటామో ఆయన స్వరూపిలోకి మనం వస్తాం. యేసుప్రభు ఎలాగైతే ప్రవర్తించారో మనం కూడా ప్రవర్తిస్తుంటాం. సరే, యేసుప్రభు ఆయన జీవితం, ఆయన మన ఎడల దేవుడు నిర్ణయించిన జీవితం యేసయ్య నోటి నుంచే చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతాను వినండమ్మా. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం అనేది యేసుప్రభు పరిచర్యకు ముందు 5, 6, 7 3 అధ్యాయాలు ఆయన ప్రసంగం. 3 అధ్యాయాలు ఎంతో అనేక విషయాలు ఆయన నేర్పించిన విషయాలుంటాయి. 3 అధ్యాయాల్లోనే యేసుప్రభు చేసిన ప్రసంగం ఆయన. ఆయన పరిచర్యలో మొట్టమొదటిసారిగా ప్రసంగం చేస్తారు. 3 అధ్యాయాలు చేస్తారు. ఈ 3 అధ్యాయాలు మనం జాగ్రత్తగా చదివితే, ఇంటి దగ్గర మీరు సమయం ఉన్నప్పుడు యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతుంటే ఆ విషయాలన్నీ మనకి నేర్పిస్తుంటాడాయన. ఇక్కడ యేసయ్య
మన మన యెడల అంటే ఆయన కలిగి ఉన్న గొప్ప కృపను మనకి ఏం చెప్తున్నారాయన? అంటే యేసయ్య ఆయన హృదయం మనకు కనబడుతుంటది చూడండి. 25 వచనం 6:25 అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఈ వాక్యంలో చూస్తే దేవుడు ఆకాశ పక్షుల్ని చూడమంటున్నాడు. అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతీదీ మనం నేర్చుకోవడానికేనండి. ప్రతి జంతువుని అన్నీ దేవుడు మనకు చూపిస్తుంటాడు. అవి ఎలాగా పోషించబడుతున్నాయి, ఎలా బ్రతుకుతున్నాయి. మనకి నేను చిన్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు అటువంటి ఆలోచన ఉండేది. ఈ జంతువులన్నీ ఎలా పోషించబడినాయి అంటే రోడ్డు మీద ఏదో దొరికితే అవి తిని బ్రతుకుతున్నాయి. అంటే తర్వాత కొన్ని సందర్భాల్లో మనము దేవుడు మన ద్వారా వాళ్ళకి ఆ పక్షులకి పెట్టించినప్పుడు అవి తిని బ్రతుకుతున్నాయి. అలాగే దేవుడు ఎలా పోషిస్తాడనేది మనం ఈ ఆకాశ పక్షులు చూసి మనం నేర్చుకోవచ్చు. అవి కష్టపడవు, వడకవు. వాళ్ళ జీవితం ఏటైపోద్దనే ఆలోచన, చింత ఏటుండవు. దేవుడు ఇస్తుంటాడు, తింటాయి అంతే. మరయి ఎదుగుతాయంటే ఎదుగుతాయి. అలా ఉండిపోతాయమ్మా? పుట్టిన పిల్లల్లాగా ఉండిపోతే ఎదుగుతాయా? వాటిల్ని పోషించేది దేవుడే. వాటిని చూస్తే దేవుడు ఎలా పోషిస్తాడో మనకు అర్థమవుతది. దేవుడి విధానాలు అర్థమవుతాయి. 27 వచనము. మీలోనెవడు చింతించటం వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకొనగలడు? ఎక్కువగా చింతించేస్తే మనమేమి హైట్ అయిపోతామమ్మా. ఎంతమంది హైట్ అవుతారనుకుంటున్నారు? నేను చాలా సార్లు చింతించాను. హైట్ అవ్వలేదు. హల్లెలూయా! అంటే చింతించటం వలన ఏమి రాదమ్మా. అంటే చింతించడం వలన ఏమీ రాదు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించిరి. అవి కష్టపడవు, వడకవు. చూసారా ఇక్కడ అడవి పువ్వులు. అవి కష్టపడవు, వడకవు. అడవి పువ్వులు చూడండి. అడవి పువ్వులు కొండ మీదున్న చెట్లని చూడండి. వాటికి ఎప్పుడు మనం వెళ్లి నీరెయ్యం. ఎంతమంది ఏసారండి నీరు? కొండ మీదకెళ్ళి ప్రత్యేకంగా ఈ చెట్టుకి నేనే నీరేసానన్నోళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యెత్తండి. ఎవ్వరు ఎయరండి. అవి దేవుడు ఒక్క మాటతోనే అయి పెరుగుతుంటాయి. హల్లెలూయా! అక్కడ ఏమున్నా లేపోయినా అవి వికసిస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా అడవిలోకి ఎళ్తే మీకు తెలుస్తుంది. నేనెళ్ళాను అడవిలోకి ఎళ్తుంటే కొత్త కొత్త వృక్షాలు మనకు కనబడుతుంటాయి చెట్లు. వింతగా పెరుగుతుంటాయి అవి. అనుకునేవాడిని ఎలాగా ఇవి పెరుగుతాయని. ఇవేమి ఒక కుండీలో పెట్టరు. చాలా చూడడానికి అందంగా ఉంటాయి. అంటే దేవుడు అడవి పువ్వుల్ని, అలాంటి వృక్షాల్ని దేవుడే పెంచుతాడవి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆహారంతోనే అయి పెరుగుతుంటాయి. 29వ వచనము. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలోని ఒక్కదానిని ఆయనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా! చూసారా ఇక్కడ వస్త్రాల కోసం మాట్లాడుతున్నాడు. అంటే యేసుప్రభు ఆయన ఎంత ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నారో చూడండి. ఎందుకంటే దేవుడు, దేవుడు అంటాం మనం. దేవుడంటే భక్తి, ఇది చేయాలి, అది చేయాలి అంటారు. దేవుడు ఎంతో మన జీవితంలో కావాల్సిన ప్రతి అవసరం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఇది యేసుప్రభువే మాట్లాడుతున్నారమ్మ. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 3 అధ్యాయాల్లోని మొత్తం యేసుప్రభువే మాట్లాడతారు. అనేక విషయాలుంటాయి. ఆయన ప్రసంగం ఈ 3 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మని అడిగి మీరు చదివి వింటే దేవుడే మీకు నేర్పిస్తాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. చూసారా మళ్ళీ రెండోసారి చింతింపకుడి అంటున్నారు. అంటే ఎందుకు దేవుడు చింతించొద్దంటే చింతడం అంటే నేనేం తినాలి? ఏం బట్టలేసుకోవాలి? నేను ఎలా బతకాలి? మా పిల్లల్ని ఎలా పోషించాలి? అనే ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం చింత అంటే. అంటే ఆలోచించొద్దని కాదు. పూర్తిగా వదిలేయమని కాదు. అలా వదిలేస్తే మరి ఎక్కడికెళ్ళిపోతారు? ఇప్పుడు పిల్లల్ని గురించి ఆలోచించాలి. మనకేం కావాలో అన్నీ ఆలోచించాలి. ఆలోచన శక్తి కూడా ఆయనే ఇస్తాడు. ఆలోచనకర్త ఎవరు? ఆయనే. అదే పనిగా నేనేం తింటాను? నాకు వస్త్రాలు ఎలాగొస్తాయి? అదే చింతగా ఉంటే అదే డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. చివరికి టాబ్లెట్‌లేసుకునేదాకా ఎళ్ళిపోతాం. డాక్టర్‌కి కూడా అర్థమవుద్ది ఇదేంటి ప్రాబ్లమో. స్కానింగ్‌లు తీస్తే ఏం కనపడదు. మనం అలాంటోళ్ళం. అంటే మనం దేనికి అవకాశం ఇవ్వాలో తెలీదు. అంటే దేనికి అవకాశం ఇవ్వాలో తెలీదు. బట్టలకి, తిండికి అవకాశం ఇచ్చేస్తాం. అవే కావాలనుకుంటాం. జీవితాంతం ఇవి ఇంక జీవితాంతం ఉండాలి కదా! అని ఈట్లి కోసం ఎక్కువ మైండ్ పెట్టేత్తాం. ఎక్కడ ఎక్కడ పెట్టాలో మనం అక్కడ వదిలేస్తాం. ఇలాంటి సమయంలో ఏటి జరుగుతదంటే, డాక్టర్‌లు కూడా అంతుకట్లని జబ్బది. అంటే డాక్టర్‌లు ఎన్ని స్కానింగ్‌లు చేసినా దొరకదు.
ఆళ్ళకే బుర్ర బుర్ర పాడైపోతుంటది. ఎందుకంటే ఆళ్ళకి ఈ రిపోర్ట్‌లు ఏం దొరకదు. బ్లడ్ టెస్ట్‌లు చేస్తారు ఏం దొరకదు. ఎవరికీ అర్థమవరాలు. అంటే డిప్రెషన్ అంటే అంత భయంకరంగా ఉంటది. దేవుడు అదే చెప్తున్నాడు. చింతించకండి, చింతించకండి అని. ఆలోచన విధానం కూడా ఆయన ఇస్తాడు. ఆయన దగ్గర వాక్యం వింటే ఆయనే ఇస్తాడు ఆలోచన. ఎలా ఆలోచించాలో ఆయన నేర్పిస్తాడు. ఎలా ముందుకెళ్ళాలో ఆయనే నేర్పిస్తాడు. ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా! ఇప్పుడు గట్టిగా చెప్పండమ్మా. హల్లెలూయా! ఎవరికి తెలుసు? పరలోకమందున్న తండ్రికి తెలియను. మనకేం కావాలంటే దేవుడు ఇంతగా మన కోసం ఆలోచిస్తున్నాడాయన. ఆయన మనల్ని ఎప్పుడు పట్టించుకుంటాడమ్మా. మనమే పట్టించుకోం దేవుడిని. మనమే వదిలేస్తాం. ఆయన పట్టించుకుంటాడు. ఆయన పట్టించుకొని మనల్ని ముందుకు తీసుకెళ్దామనే చూస్తుంటాడు ఎప్పుడు. మనకి ఈ అవసరం కావాలని ఆయన ఇస్తుంటాడు. మరి ఇక్కడ దేవుడు మనకి ఇది చెప్తున్నాడు కదా! ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు మనకి? చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈనాటికి ఈడానిటికి ఆనాటికి చాలును. చూసారా? ఈ 33వ వచనంలో చూడండమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి. చూసారా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకమంటున్నాడు దేవుడు. దేవుడు ఈరోజు మనకి ఈ విషయం నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకమంటున్నాడు. మరి ఇక్కడ మళ్ళీ ఆయన రాజ్యం ఏంటి? ఆయన నీతి ఆయన రాజ్యం అంటే చూసాం మనం మొదటగా. ఆయన రాజ్యం అంటే ఏటమ్మా? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల యందలి ఆనందం. మరి ఇక్కడ నీతేటి? ఆయన నీతి. అంటే ఇక్కడ 2 నీతులు కనబడుతున్నాయి. ఆయన రాజ్యంలో ఉన్న నీతి, ఆయన నీతి. మరి ఆయన రాజ్యంలో ఉన్న నీతి ఏమని చెప్పుకున్నాం? దేవుని యొద్ద ఏ భయము లేకుండా నిలబడే స్థానాన్ని ఇచ్చాడు ఆయన మనకి. మరి దేవుడు మనకి ఆయన నీతి ఇక్కడ నేర్చుకోమంటున్నాడు. ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఆయన నీతిని చూద్దామమ్మా. రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం. హ్మ్. హ్మ్. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. హల్లెలూయా! ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నదమ్మా. అదే దేవుని నీతి. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రానికి వేరుగా అంటే మీకు 3 అధ్యాయాలు ముందుగా చెప్పాను. 5, 6, 7 మత్తయి సువార్త 3 అధ్యాయాలు ఆయన ధర్మశాస్త్రం కోసం కూడా మాట్లాడారు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే యేసుప్రభు ఆయన ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, కొట్టేయడానికి రాలేదని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఇంకా క్లియర్‌గా అర్థమవడానికి చూస్తానమ్మా. 21వ వచనం చదువుదాం చూడండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోగునను. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. ఇక్కడ చూస్తే నరహత్య. నరహత్య చేయడం అంటే ఒక మనిషిని పొడిచడం కాదండి. నరహత్య అంటే ఒక మనిషి మీద కోప్పడితే నరహత్యే. అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం కోసం చెప్తున్నారు. అంటే ధర్మశాస్త్రం ఏ మానవుడు భూమి మీద పాటించలేనిది.
మరెందుకు ఆయన ధర్మశాస్త్రం కోసం అంత క్లియర్‌గా చెప్తున్నారంటే, ఆయన నెరవేర్చడానికే వచ్చారు. కొట్టేయడానికి రాలేదు. అంటే ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు చేయలేడు. మనం అనుక్షణం మనకు కోపమొస్తది. ఎంతమందికి కోపమొస్తదండి? చెప్పండి. అందరికీ కోపమొస్తది. అందరికీ ప్రతి చిన్నదానికి కోప్పడిపోతాం. అదంట కోపమంట ఆ వ్యక్తిని చంపేసినట్టే. ఒక వ్యక్తి మీద కోపమొస్తే చంపేసినట్టే. మరి కోపం రాకుండా ఉండాలి కదా! కోపం రాకుండా ఉండడమే ధర్మశాస్త్రం. అది మనం చేయలేం. మరి ఇక్కడ యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, యూదులు ధర్మశాస్త్రాన్ని మేము పాటించగలుగుతున్నామని వారి స్థానానికి తెచ్చుకుంటారు. అంటే అర్థం ఏంటంటే, వారి స్థాయికి తెచ్చుకుంటారు ధర్మశాస్త్రాన్ని. అందుకు ఆ సందర్భంలో యేసుప్రభు ధర్మశాస్త్రం కోసం మాట్లాడుతున్నారాయన. యూదులు ఎలాంటోళ్ళంటే, అవతల వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు. వీళ్ళకి నచ్చినట్టు ఆళ్ళు ప్రవర్తిస్తారు. అవతల వ్యక్తిని మాత్రం ఖండించేస్తారు. అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళ స్థానంకి తెచ్చుకొని అవతల వ్యక్తిని ఖండిస్తున్నారు. వాళ్ళకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇంకలా ముందుకెళ్ళిపోతే చివరికి యేసుప్రభు దగ్గరికే వచ్చేస్తారు. హల్లెలూయా! మానవుల్ని ఆర్డినరీ పర్సన్‌ని అంటే సామాన్యుల్నే విడిచిపెట్టలేదు. అలాంటిది దేవుని దగ్గరికి కూడా వచ్చేస్తారు పరిసయ్యులు, శాస్త్రులు. అంత భయంకరంగా ఉంటారాళ్ళు. యేసుప్రభుని దూషించడానికి, యేసుప్రభుని శోధించడానికి ఆయన దగ్గరికొస్తారు. ఇంకా ఆయన మాటలు వినడానికి, ఆయన ఇన్ని అద్భుతాలు చేశాడు కదా! ఆయన ఇంత గొప్పవాడు కదా! అని ఆయన్ని చూడడానికి రారెవరు. ఆయన్ని ఎలా పట్టుకుందామా? ఆయన ఎక్కడ దొరుకుతాడని చాలా ప్రశ్నలేసి ఆయన్ని శోధించడానికి వచ్చేవారీళ్ళు. ఇటువంటి సందర్భాల్లో యేసుప్రభు చెప్తున్నారు. మీరు ధర్మశాస్త్రాన్ని మీ స్థాయికి తెచ్చుకున్నారని. ఏ మానవుడు చేయలేడు. ఆ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, కొట్టేయడానికి రాలేదంటే యేసుప్రభు చెప్తున్న ప్రతి మాటకి యూదులు అంగీకరించేవారు కాదు. ఆయన్ని ఎలా పట్టుకుందామా? ఆయన్ని ఎలాగ ఇచ్చేద్దాం అనేసి ఆయన మీద ఎప్పుడు వ్యతిరేకంగా ఎళ్ళేవారు. అందుకు దేవుడు మనకిక్కడ నేర్పిస్తుందేటంటే, ధర్మశాస్త్రానికి వేరుగా ఒక నీతొచ్చింది. హల్లెలూయా! ఆ నీతే దేవుని నీతమ్మ. ఈ భూమి మీద ఏ మానవుడు ధర్మశాస్త్రాన్ని చేయలేడు. అది కేవలం యేసుప్రభు మాత్రమే నెరవేర్చారు. హల్లెలూయా! ప్రతి ఆజ్ఞను ఆయనే నెరవేర్చారమ్మా. ఏ మానవుడు చేయలేడది. యేసుప్రభు నెరవేర్చి చేసి చూపించారాయన. హల్లెలూయా! మన కోసం ఆయన భూమి మీదకొచ్చి ప్రతీది మన కోసం చేశారాయన. అలాగే చేయడమే కాకుండా మన కోసం ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ మనకేం కావాలో ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు. ఆయన దగ్గరికి ఎప్పుడొచ్చి మనం నేర్చుకుంటామని ఆయన ఆశతో ఎదురు చూస్తుంటాడు. సరే. అక్కడికొచ్చేయండమ్మా. రోమపత్రిక 3 అధ్యాయం. దేవుని నీతి ఏంటో చూద్దాం. పాపమనగా ఇట్లుండగా 21 వచనమమ్మా. రోమపత్రిక 3 అధ్యాయం 21 వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమునదై నమ్మువారికి అందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎంతమందికమ్మా? నమ్మువారందరికి యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్ముతారో వారందరికీ దేవుని నీతి మనం కలిగి ఉన్నది. కలిగి ఉన్నదంటే కలుగు దేవుని నీతి అంటే ఇక్కడ అంటే కలగడం అంటే ఇది మన వల్ల జరిగింది కాదని అర్థం. అంటే కలగడం అంటే ఇప్పుడు నేను తెచ్చుకున్నాను ఇంక అనలేము. కలిగిందది. ఎందువలనంటే యేసుప్రభువును ఎప్పుడైతే మనం ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డామో దేవుని నీతి కలిగింది మనకి. ఎవరి వల్ల? యేసుప్రభు వల్ల. ఏ భేదమును లేదా అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూసారమ్మా ఇక్కడ? ఏ భేదమును లేదు. అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే ప్రతి మానవుడు పాపం చేస్తున్న అర్థం ఏంటి? ఇది ఆదాము వల్ల వచ్చింది మానవులకి. ఆదాము వల్ల మానవులందరికీ పాపం వచ్చింది. అదే వారసత్వంగా పాపంగా నిర్ణయించబడింది. ఎందుకంటే ఆదాము అతిక్రమించడం వల్ల మానవాళంతటికి పాపం వచ్చింది. నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే అసల అవ్వ ఆ పండు తినపోతే ఇంత బాధొచ్చేది కాదని. అసలు అవ్వ ఎందుకెళ్ళింది ఆ పండు దగ్గరికి? అంటే అలా ఆలోచిస్తుంటాను. ఎందుకు ఇంతవరకు నాకు కూడా ప్రశ్నలడిగారు. అసలు ఇంత చెప్తున్నారు. నేను చాలా సందర్భాల్లో సువార్త చెప్పినప్పుడు యవనస్తులు లాంటోళ్ళు అసల దేవుడు ఎందుకు చెట్టు పెట్టాడు? అసలు అవ్వ ఎందుకెళ్ళింది? ఈ క్వెషన్‌లు అడుగుతుంటారు. నేనంటాను సరే అవ్వనెళ్లి అడుగు అంటాను. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన స్వేచ్ఛ అది. దేవుడిచ్చిన స్వేచ్ఛకి మనం ఎలా ఆన్సర్‌లు ఇవ్వగలం? ఎందుకంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు ఆళ్ళకి. స్వేచ్ఛనిచ్చి మీరు ఇది తినొద్దు, ఇది తిననని చెప్పాడంతే. నిర్ణయం అవ్వ తీసుకుంది. అవ్వ తీసుకొని సాతాను మాట ఇన్నది, పండు తిన్నది, మొత్తం అందరికి వచ్చింది. ఆదాము మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు మానవాళందరికీ పాపం సంక్రమించడం వల్ల నచ్చినా నచ్చకపోయినా
పాపమే చేస్తాడు. వద్దన్నా, కాదన్నా అది అంటుకుంటూనే అంటికిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. అంతే కదమ్మా! ఒరిజినల్ షర్ట్ చిరిగిపోతే మళ్ళీ కొత్త షర్ట్ అవుతదా? అవ్వదు. ఒరిజినల్ ఒరిజినలే. మళ్ళీ ఆ ఒరిజినల్ ఎలాగొచ్చింది మనకి? యేసు ప్రభు వల్లే వచ్చింది. హల్లెలూయా! దేవుడు అంత కృపనిచ్చాడమ్మా. కాబట్టి 24 వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందుల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా! చూసారా? ఎప్పుడైతే ఆదాముది మనం చెప్పుకున్నామో, ఆదాము అతిక్రమించే పాపం వల్ల మానవాళందరికి పాపం వచ్చింది. వెంటనే దేవుని కృపొచ్చింది. చూసారా? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఉచితం అంటే కిందటి వాక్యంలో మనం చూసాం. ఉచితంగా వస్తుందంటే మనం ఏమి విడిచిపెట్టం. చూసారా? దేవుడు ఉచితంగా ఆయన కృపనిస్తున్నాడు. ఎంతమంది ఆగి ఇంకా దేవుడు కృప వస్తుందిలే ఉండడానికి లేదు. ఉచితంగా వస్తే ఏవి వదలం. అంతే కదమ్మా! మరి దేవుడి కృప వచ్చినప్పుడు ఎందుకు వదులుతారు? తెలియకపోతే వదిలేస్తారు. తెలియకపోతే తెలియకపోతే దేవుడి కృప కళ్ళ ముందు కనబడుతున్నా సరే తీసుకోలేని దుస్థితి. ఎందుకు? వాక్యం వినకపోతే. ఇప్పుడు దేవుడు యేసుప్రభు ద్వారా ఆయన కృపను మనకి ఇచ్చేసాడాయన. మనం రక్షించబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. 25 వచనము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమూలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని చూసారా? ఆయన తన నీతి అంటే తండ్రి నీతమ్మ. క్రీస్తు యేసునందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధరముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఇప్పుడు చూసారా? దేవుడు నీతిమంతుడు ఎలాగయ్యాడంటే మనలందరినీ కుమారుడు ద్వారా నీతిమంతులుగా మనలందరిని తీర్చాడు. అందుకు దేవుడు నీతిమంతుడు. మనమందరం ఈరోజు యేసుక్రీస్తునందు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనల్ని నీతిమంతులుగా తీర్చబడమే దేవుని నీతి. హల్లెలూయా! కాబట్టి 27వ వచనమమ్మ. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయముని బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయముని బట్టియా కాదు. విశ్వాస న్యాయముని బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. చూసారా? ఇక్కడ మనము విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించామో, ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. 29 వచనము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిర్ధకం చేయుచున్నామా? అట్లనే రాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. చూసారా? ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాం. అంటే యేసు ప్రభు కృప ద్వారా మనం నీతిమంతులుగా ఎప్పుడైతే తీర్చబడ్డామో మనం ధర్మశాస్త్రాన్ని అంటే ఇది మన వలన కలిగింది కాదు. కేవలం ఆయన కృప వల్ల జరిగింది. యేసుప్రభు ఎప్పుడైతే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఆయన కృపను మనకిచ్చారో అది పొందుకొని, ఈరోజు ధర్మశాస్త్రాన్ని స్థిరపరచున్నామనే మాట ఈ దినం మనకు వినబడుతుంది. ఎందుకంటే అది కేవలం యేసుప్రభు కృప ద్వారానే. ఇక్కడ ఈ వాక్యంలో గమనిస్తేమో దేవుని నీతి కనిపిస్తది. మనకి చెప్పాం కదా! ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి. ఆయన రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే ఏం చెప్పుకున్నాం? నీతి, సమాధానం, అందలి ఆనందం. మరి ఆయన నీతి ఏంటంటే, మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడాయన. దేవుడు తన కుమారుడిని మన కోసం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సరే, కుమారుని యందు మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. అదే దేవుని నీతి. మనలందరిని దినం దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును దేవుని నీతి అని మనం నమ్ముతుంటామో మన జీవితంలో అనేక మేళ్ళు, అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తూనే ఉంటాం. మరి దేవుని నీతి అని మనం ఎప్పుడైతే నమ్ముతుంటామో మనం ఎలా ప్రవర్తిస్తామో ఈ వాక్యంలో చూద్దామా. రోమపత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాస మూలమునైన నీతి మూలముగానే కలిగెను. చూసారా? అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అంటే
ఇప్పుడు మనం ఇంకో ఇంకో వాక్యం చూద్దాం. ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతది. యోహాను సువార్త ఒకటో అధ్యాయం తీయండి. యోహాను సువార్త ఒకటో అధ్యాయం 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య క్షమించాలమ్మా 12 వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా! ఈ దినం మనం అందరం ఆయన కృప ద్వారా దేవుని పిల్లలుగా తీర్చబడ్డాం. మనం ఈరోజందరం దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లగా ఎప్పుడు ప్రవర్తిస్తామంటే దేవుని నీతి, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ప్రవర్తిస్తారు దేవుని పిల్లలుగా. అందుకే మనం మార్కు సువార్త 16 అధ్యాయంలో చూసాం. తీయండమ్మా 16 అధ్యాయం 17 వచనం. 16 అధ్యాయం 17 వచనం. నమ్మి బాప్తీసం క్షమించాలి. 17 వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఎవరు చెప్పారమ్మా ఈ మాట? యేసుప్రభు చెప్పారు. ఆయన చెప్పి పరలోకానికి ఎళ్లి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడయ్యారు. యేసయ్య స్వయంగా చెప్పారు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయంట. ఆయన నోటి నుంచి పలికిన మాట అది. మరి ఎవరు ప్రవర్తిస్తారంటే నమ్మడం. ఇక్కడ నమ్మిన వారి వలన అంటే ఏం నమ్మాలంటే నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అన్నప్పుడు మనం దేవుని పిల్లలుగా ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఏలుబడి చేస్తాం ఈ భూమి మీద. హల్లెలూయా! అదేనమ్మా దేవుని కృప. ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశము మన ఎడల ఏంటంటే ప్రత్యేకమైన ఉద్దేశం. ఆయన్ని చూస్తున్న కొలది దేవుడు మన జీవితంలో నిర్ణయించిన ఆ గొప్ప జీవితాన్ని ఈ భూమి మీద మనం అనుభవించి తీరుతాం. ఎందుకంటే మనకి మనకి ఈ భూమి మీద మనుషులకి ఉన్న తేడా ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న దేవుడిని ఎరుగని ప్రజలేంటంటే, వాళ్ళకి వయసు పెరుగుతున్న కొలది వాళ్ళు బలహీనపడతారు. అంటే వాళ్ళ వయసు పెరుగుతున్న కొలది వాళ్ళు బలహీనలైపోతారు. మనమైతే అలా కాదు. వయసు పెరుగుతున్న కొలది దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క బలం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకింత గొప్ప కృపనిచ్చాడు. దేవుడు మనకి ఎంత కృప ఇచ్చాడంటే మన ఊహకు కూడా అందదు. మనం ఆయన్ని గురించి యేసుప్రభుని చూస్తున్న కొలది ఆయన బలం పొందుకుంటాం. ఆయన బలం పొందుకుంటున్న కొలది ఈ భూమి మీద దేవుడిచ్చిన గొప్ప జీవితాన్ని అనుభవిస్తాం. దేవుడు ఇక్కడ చెప్పాను కదా ముందు వాక్యంలో దేవుడు ప్రతి మానవుని యెడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది యేసుప్రభువుని ఎంతగా చూస్తుంటామో ఆ ప్రత్యేకత అనేది బయటకు వస్తది. దేవుడు కార్యము అది. ఎందుకంటే ఒక మానవుడు సడెన్‌గా కళ్ళ ముందుకి ఇలా రాగానే ఇలాగైపోయాడేటి, ఇలా చేస్తున్నాడు అలా లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఒకరి జీవితం ఎలా ఆయన నిర్ణయించిన దాన్ని బట్టే ఆ వ్యక్తి ప్రవర్తిస్తాడు. ఇక్కడ ఏ ఏ మానవుడిని మనం చూసి మనం ఇలా అనుకోవడానికి లేదు. యేసు ప్రభు నిర్ణయించారు అంతే. యేసు ప్రభు ఈ భూమి మీదకి ప్రతి మానవుని ఆయన పంపించారు. ఆయనే ప్రతి మానవుని రక్షించుకొని వారి యెడల ఉన్న ప్రత్యేక ఉద్దేశాల్ని అవన్నీ వాళ్ళు చూస్తున్న కొలది ఆ ప్రత్యేకత బయటకొస్తది. వారి జీవితాన్ని ఆయన నిర్ణయించాడు కాబట్టి ఏమైతే నిర్ణయించాడో ఈ భూమి మీద అదే జరుగుతదమ్మా. ఎందుకంటే మానవునిగా మన వ్యక్తుల కోసం మాట్లాడడానికి లేము. యేసుప్రభుని చూస్తే అనేక విషయాలు అర్థమవుతాయి. జ్ఞానం వస్తది. జ్ఞానంతో నింపబడినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుస్తది. యేసుప్రభుని చూస్తే. సామెతలు తీయండి. సామెతలు 4 అధ్యాయం 10 వచనం. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. హల్లెలూయా! చూసారా? దేవుడి మాట వింటే దీర్ఘాయుష్ వస్తది. ఈ భూమి మీద దేవుడి మాటలు వింటుండు కొలది మనం దీర్ఘాయుష్‌తో బ్రతుకుతాం. చెప్పాను కదా! దేవుడి మాట వింటుండు కొలది ఆయన బలం మనలోకొస్తది. ఆయన ఏదైతే జీవితం నిర్ణయించారో అది అనుభవిస్తాం. ఆయన జీవం మనలోకి నిశ్చయంగా వచ్చి తీరుతది. ఎందుకంటే
ఆయనకి మన హృదయాన్ని ఎప్పుడైతే తెరుస్తుంటామో, ఆయన వాక్యంతో నింపబడినప్పుడు ఆయన జీవం మనలోకొస్తది. 11వ వచనం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను. యథార్థ మార్గంలో నేను నడిపించుచున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. చూసారా? నడిచినప్పుడే మన అడుగంట ఇరుకున పడదంట. దేవుడు కాపుదల. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. చూసారా? దేవుడు అనుక్షణం, ప్రతిక్షణం మనం నడిచే విషయంలోని, పరిగెత్తే విషయంలోని, అన్ని విషయాల్లోని ఆయన ఆలోచిస్తున్నాడు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. చూసారా? ఉపదేశము జీవం. దేవుని వాక్యం. దేవుని వాక్యము జీవం అన్నప్పుడు దేవుడేమంటున్నాడు? పొందుకోమంటున్నాడు. ఎందుకంటే దేవుడు నింపుతుంటాడు మన హృదయంలోకి. ఆ జీవాన్ని మనం నింపుకోవాలి. ఎప్పుడైతే నింపుకుంటామో, మనం ఈ భూమి మీద ఏలుబడి చేస్తాం. ఎంతమందికి ఏలుబడి చేయాలని ఉందమ్మా? 2, 3 చేతులే లెగిసాయి. ఎంతమంది ఏలుబడి ఎలా చేస్తామంటే, యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మినప్పుడు దేవుని పిల్లలుగా ప్రవర్తిస్తాం. ప్రవర్తించినప్పుడు ఏలుబడి అంటే ఏటో మనకి కనబడతది. హల్లెలూయా! దేవుడి వాక్యం దీవించును గాక. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మన శిక్ష అంతటిని ఆయన భరించాడు. మనం అనుభవించవలసిన ప్రతి శిక్షను ఆయన శరీరంలో ఆయన భరించాడు. భరించాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత. ఈరోజు ఏ అనారోగ్యంతో అయితే బాధపడుచున్నారో, ఏ ఇబ్బందితో అయితే బాధపడుచున్నారో, ఈ దినం ఆయన రొట్టె తీసుకుంట ద్వారా ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుచున్నది. నమ్మి తీసుకుందాం. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని ఆయన కడిగివేశాడు. పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశాడు. ఎందుకంటే దేవుడు తన నీతిని చూపించాడు. మానవులందరినీ ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ నీతిమంతులుగా ఆయన తీర్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని కుమారుడు ద్వారా మనం ఈ దినం నీతిమంతులుగా తీర్చిపట్టాం. యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలికి తీసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. దేవా మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. దేవా మా ఎడల మీరింత గొప్ప కృపను మా ఎడల మీరు చూపుతున్నందుకు వందనాలు. దేవా ఈ సమయంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితి కానీ ఇబ్బందులతో కానీ దేవా ఉన్న ఎడల దేవా వారికి మీ కృప దయచేయండి. మీ కృప దయచేయండి నాన్న. మీ కృపలో అనేక అద్భుతాలు నిశ్చయంగా చూస్తారు నాన్న. దేవా వారి వ్యాపారాలు ఉద్యోగాలు మీ కృపను దయచేయండి నాన్న. దేవా ప్రతి దినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని మాట పలుకుతూ దేవా ఏలుబడిలోకి వెళ్ళే గొప్ప కృపను దయచేయండి నాన్న. దేవా ఈ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఎడల మీరు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు నాన్న. దేవా మిమ్మల్ని చూస్తున్న కొలది ఆ ఉద్దేశం మేము చూస్తాం నాయన. కళ్ళెదురుగా చూస్తాం నాయన. ఇంత గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా మమ్మల్ని అందరినీ మీరు వాడుకొని మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.